హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మనము కపిస్థలం అనే దివ్యక్షేత్రంలో ఉన్నాము. మనం దర్శించుకునేది ఇప్పుడు కపిస్థలము. కపి అంటే హనుమంతుల వారు రాముల వారిని కలవక ముందు ఈ క్షేత్రంలో వచ్చి తపస్సు చేశారు. ఇక్కడ రాముని యొక్క కృపను పొందారు హనుమంతుడు, అందుకే కపిస్థలము అనేసి పేరు వచ్చింది. తర్వాత ఇక్కడ కొంతమంది కవులు కూడా నివసించే వాళ్ళంట. వాళ్ళందరూ ఎప్పుడు భగవంతుడి యొక్క కీర్తనలోనే ఉండేవాళ్ళు. ఆ విధంగా దీన్ని కవిస్థలం అని కూడా అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే మన గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చినటువంటి స్థలము. గజేంద్ర వరద పెరుమాళ్ళు ఉన్నారనమాట. విభజనతో ఉన్నారు, ఆదిశేషుడి మీద పవలించి ఉన్నారు, శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు. ఇంకా ఉత్సవ మూర్తులేమో ఆర్దన్ కరయి కన్నన్ అనమాట, చెంపకవల్లి తయారుతో ఇక్కడ విరాజమని ఉన్నారనమాట. గరుడ పైన స్వామి దర్శనం మనకి లభిస్తుంది. గరుడ మీద కూర్చొని ఉన్నారు. ఇంకా అక్కడే గజేంద్రుడు ఇంకా మొసలి ఇద్దరు కనిపిస్తారు. గజేంద్రుడికి మొసలికి శాపాన్ని తీర్చేసి వాళ్ళిద్దరిని రక్షించినటువంటి స్థలము. గజేంద్ర వరద భగవానికి జై. కృష్ణ.